నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రులు సవిత, అనగని సత్యప్రసాద్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చేసిన సామాజిక సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కూటమి సర్కార్ ముందుకు తీసుకువెళుతోందని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ బ్రిడ్జ్ కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఆశయాలు 2 శతాబ్దాలుగా ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్నాయని అన్నారు. సమాజంలో సమానత్వానికి, వెనుకబడిన తరగతుల్లో విద్య ద్వారా మార్పు కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి ఆదర్శమన్నారు. మహిళల పాఠశాలను ఆనాడే ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు పూలే ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారని అన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో ఇంకా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరికీ కూడా ఇంకా ప్రభుత్వాలు సహకారం అందించాలి. సమాజంలో ఇంకా మార్పులు తీసుకొని వచ్చి వాళ్ళకి ముందంజలో నిలబెట్టడానికి, ఇంకా కొన్ని సెక్టర్స్ లో వాళ్ళందరూ కూడా ముందంజలో నిలబెట్టడానికి మనం నిత్యం కూడా కృషి చేస్తూ ఉండాలి. అంటే ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా చేస్తాయి. ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా దాని వైపు మనం ముందుకు నడిపించే విధంగా అందరం కూడా ఆ బాధ్యత, కృషి వైపు మనం అందరం కూడా ముందుకు నడవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు పూలే గారి ఆశయ సాధన కోసమే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు నడిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అది కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎజెండా కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పనితీరు కానీ అన్నీ కూడా ఈ యొక్క పూలే గారి తాలూకా ఆశయ సాధనకి అనుగుణంగానే ఈరోజు అన్నీ కూడా మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మనకు బడుగు బలహీన వర్గాల తాలూకా పిల్లలని మంచి యోగ్యతతో కూడినటువంటి విద్యని వాళ్ళకి అందించి వాళ్ళు రేపు సమాజాన్ని మార్చే విధంగా, వాళ్ళు సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం కూడా అందిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోదీ గారు, ఆయన కూడా ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈరోజు మనకు ఉండడం అదృష్టం. ఆ రోజు ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో కూడా మేము పాస్ చేసి దానికి లీగల్ శాంక్టిటీ కూడా కల్పించి ఈరోజు ఎన్సీబీసీ కమిషన్ కూడా మేము సాధించాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏవైనా బీసీల పరంగా ఏవైనా సమస్యలు ఉన్నా వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ అందిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సహకారం తీసుకొని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ఎన్నో కులాలకి వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకందరికీ కూడా సరైన ఫండింగ్ ఇస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వడానికి మళ్ళీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్స్ ద్వారా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తుంది.
అయితే ఇది అందరి తాలూకా పాత్ర ఇందులో ఉండాలి. వెనుకబడినటువంటి తరగతులు వాళ్ళు ముఖ్యంగా విద్యని వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ప్రోత్సహించి విద్య ద్వారా ఒక చైతన్యం ఏదైతే పూలే గారు కోరుకున్నారో ఆ చైతన్యం విద్య ద్వారా మనం అందరం కూడా వెనుకబడినటువంటి తరగతుల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ లో తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ ఆ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి తాలూకా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం 1950 నుంచే నేరడి గొట్టా బ్యారేజీ ప్రాజెక్టులు అవసరం ఉందని గుర్తు చేశారు. తొలుత గొట్టా బ్యారేజీ సాధించుకున్నామని 1961 నుంచి నేరడి ప్రాజెక్టు కోసం నిరంతర పోరాటం సాగిందని తెలిపారు. 50 ఏళ్ల ఆరాటానికి ఎట్టకేలకు మోక్షం లభించిందని 2010లో కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభించారని, అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా పరిష్కారం ఆలస్యమైందని అన్నారు. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించలేదని విమర్శించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే సమస్యపై ఫోకస్ పెట్టి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తన తండ్రి ఎర్రన్న ఆశయమే నేరడి ప్రాజెక్ట్ అని, ఆ ఆశయ సాధనకే తాను కట్టుబడి ఉన్నానని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అయితే మనం వంశధారణ అంటే మరొక ప్రాజెక్టు మనకు గుర్తొచ్చేది నేరేడి బ్యారేజ్ ప్రాజెక్ట్. నేరేడి ప్రాజెక్టు తాలూకా చరిత్ర మనం చూసుకుంటే సుమారు 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా స్వాతంత్రం వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం ఆ సమయంలోనే మన శ్రీకాకుళం జిల్లాకి సాగునీటి భద్రత కల్పించాలని ఆ రోజు వంశధార సద్వినియోగం చేసుకోవడానికి గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టు, నేరేడు బ్యారేజ్ ప్రాజెక్టు అప్పటి నుంచి ప్రపోజల్స్ రన్ అవుతూ వస్తున్నాయి. అలాగే 1961లో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా దీని మీద చర్చలు జరుపుతూ సుమారు 50 సంవత్సరాల వరకు ఎక్కడికి కూడా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వంశధార ట్రిబ్యునల్ ద్వారా అయినా సరే ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దీనికి తొలగించాలని 2010లో అది ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అప్పుడు ప్రధానంగా జిల్లా తరపున అందరం కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సమస్యని, నేరేడి బ్యారేజ్ తాలూకా సమస్యని మనం ఎంత త్వరగా పరిష్కరిస్తే జిల్లాలో అంత త్వరగా మాకు సాగునీటి భద్రత ఒకటి కలుగుతుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని ఆ రోజు ఈ నేరేడి బ్యారేజ్ని మళ్ళీ పూర్తి శాతం ఆ యొక్క సమస్యను తొలగించడానికి చాలా కృషి చేశాం. ఆ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండింది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండింది, కానీ ఒడిశాలో చూసుకుంటే బీజేడీ ప్రభుత్వం ఉండింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఎంతవరకు అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసికి, ట్రిబ్యునల్కి అన్నిటికీ కూడా ప్రాపర్గా రిప్రజెంటేషన్స్ చేసి ఈ యొక్క సమస్యని క్లియర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారు. అయితే జిల్లా తరపున కూడా ఇది ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని మేము కూడా ఎప్పటికప్పుడు దీన్ని చాలా సూక్ష్మంగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క ఇష్యూని త్వరగా పరిష్కరించుకోవాలని కూడా మేము చాలా ప్రయత్నం చేశాం. తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా నాయకులు కానీ దీని మీద ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా, దీని మీద కేంద్ర ప్రభుత్వానికి తరపున ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఏ చర్యలు కూడా తీసుకోకుండా ఉండడం, అప్పుడు కూడా పూర్తి శాతం అది అలాగే ఉండిపోయింది. అయితే ఈరోజు మళ్ళీ 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, రాష్ట్రం కేంద్రంలోనే కాకుండా ఈరోజు అద్భుతమైన పరిణామం ఈ బ్యారేజీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం మళ్ళీ ఆశలు చిగురించాయి. అందులో శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకు ఆశీస్సులతో 3వ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి నాకు మరి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి తాలూకా సపోర్ట్తో ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశం వచ్చింది. కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను ప్రధానంగా ఈ జిల్లాలో ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి నేను కేంద్ర మంత్రి అయిన నుంచి జిల్లా తాలూకా ప్రయారిటీ ఇష్యూస్ అన్నిటి మీద కూడా కేంద్రంతో పాటు చర్చలు జరిపి అవన్నీ కూడా కృషి చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అందులో ప్రధానంగా నేను పెట్టుకున్నది ఈ నేరేడి బ్యారేజ్ తాలూకా ఇష్యూ. దీని తాలూకా ఇంపాక్ట్ మన జిల్లా మీద, మన వ్యవసాయ రంగం మీద, ముఖ్యంగా మన రైతు కుటుంబాల మీద ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతోని, అలాగే మరొక పక్కన ఇది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయంలో కూడా భాగం ఇది.
నేరేడి బ్యారేజ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేసుకోవాలన్నది ఆయన కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయన కృషి చేశారు. పార్లమెంట్లో వెళ్ళినప్పుడు కానీ అలాగే అక్కడ కేంద్రంతో చర్చించినప్పుడు ఆయన కూడా పలు సందర్భాల్లో దీని గురించి అక్కడ సమస్యను కూడా లేవనెత్తడం జరిగింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో ల్యాండ్ పూలింగ్ కు రాజధాని రైతుల నుంచి భారీగా స్పందన వస్తుంది. అమరావతిలోని తుళ్లూరు మండలం పెదపరిమిలో ఒకే రోజు 1000 ఎకరాల భూమిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో ల్యాండ్ పూలింగ్ కు రైతులు అందజేశారు. ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ తో కలిసి మంత్రి నారాయణ పెదపరిమిలో పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణకు పెదపరిమి రైతులు ఘన స్వాగతం పలికారు. రైతులతో నిర్వహించిన సమావేశంలో ల్యాండ్ పూలింగ్ పై గ్రామస్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలను మంత్రి నారాయణ రైతులకు వివరించారు. ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని తెలిపిన మంత్రి నారాయణ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ కదిలించలేరని, దేశవ్యాప్తంగా ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతుగా నిలబడ్డాయని మంత్రి నారాయణ రైతులకు వివరించారు. భూములిచ్చే రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. చాలా సంతోషం అండి. 2014-19లో మొదట 29 గ్రామాల ల్యాండ్ పూలింగ్ కి ఆ రోజు ఫైనలైజ్ చేశాం. ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ఈ పెద్దపరిమి నుంచి కొంతమంది రైతులు నా దగ్గరికి అనేక దఫాలు వచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మా ల్యాండ్ కూడా తీసుకోమన్నారు. అయితే అప్పుడు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ని ఒక దారిగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం అది చేసి తర్వాత తీసుకుంటామనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఫస్ట్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో దానికి ఏదైతే మాట ఇచ్చామో రైతు సోదరులకి అది కొంతవరకు చేసిన తర్వాత ఫర్దర్గా పోతారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ కూడా కాదండి, సెకండ్ ల్యాండ్ పూలింగ్, థర్డ్ ల్యాండ్ పూలింగ్ కాదు. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ 29 గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ హౌస్, అధికార భవనాలు, దాంతో కొన్ని స్కూల్స్, హాస్పిటల్స్, కొన్ని యూనివర్సిటీస్, 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదివే విధంగా యూనివర్సిటీస్ని తీసారండి. ఒక 5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారంటే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమంది ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ముందుకు పోతుంటే ఆ నేపథ్యంలో అప్పుడు పెద్దపల్లి నుంచి కొంతమంది రైతులు వచ్చినా అటు శ్రవణ్ గారి దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన ఆ రోజు కొంత డెవలప్ చేసి చేస్తామని ఆగాం. అయితే గత 5 సంవత్సరాలు రైతు సోదరుల్ని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పెట్టింది. కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇప్పుడే చెప్పారు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయని. అవేవో ఇస్తే నేను శ్రవణ్ గారు హోమ్ మినిస్టర్తో, ముఖ్యమంత్రితో మాట్లాడి అవన్నీ క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, హైదరాబాద్ నగరాన్ని ఎలా డెవలప్ చేశారో అలా అమరావతి కావాలి. హైదరాబాద్ నగరం డెవలప్ చేసిన ఫస్ట్ హైటెక్ సిటీ కట్టారు. ఫస్ట్ హైటెక్ సిటీ అది కట్టినప్పుడు కూడా అక్కడ హైటెక్ సిటీ అనౌన్స్ చేసి కడుతుంటే దాని మీద రచ్చ చేశారు. ఆ హైటెక్ సిటీ కాబట్టి లక్షల మంది హైటెక్ చదువుకొని, ఐటీ చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నారు. ఆ ఒక్క బిల్డింగే ఇన్స్పిరేషన్ స్టార్టింగ్. ఇలా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా డెవలప్ చేయడానికి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజల సమస్యలను వారి ముంగిటికే వెళ్లి పరిష్కరించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని, త్వరలోనే గన్నవరం నియోజకవర్గాన్ని ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం గ్రీవెన్స్ పరిష్కారంలో రాష్ట్రంలో 3వ స్థానంలో ఉందని, రాబోయే 4 నుంచి 5 నెలల్లో దీన్ని మొదటి స్థానానికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎవ్రీ ఫ్రైడే గ్రీవియన్స్ డే పెట్టమంటే గన్నవరంలో నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా గ్రీవియన్స్ డే పెట్టాను. దాదాపు ఫస్ట్ లో 1700
నుంచి 1800 గ్రీవియస్ ఒకే రోజు ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో వస్తే తర్వాత ఇది కరెక్ట్ కాదు, మనమే గ్రామాలకు వెళ్దాం నిర్ణయం తీసుకుని 4-5 గ్రామాలకు ఒకసాట గ్రీవియస్ డే పెడుతున్న సంగతి మీడియా సోదరులు కూడా తెలిసిందే. ప్రతిసారి ఆ తర్వాత 1700 నుంచి 400, 500కి 500, 300 అట్లా వచ్చి ఇవాళ దాదాపు రౌండ్ తగ్గిపోయిన పరిస్థితి. నాకు తెలిసి ఈ రోజు చాలా తక్కువ వచ్చినాయని నేను భావిస్తున్నాను. గ్రీవియన్స్ రాకుండా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు, నేను బాగా పనిచేస్తున్నట్టు, అధికారులు బాగా పనిచేస్తారు. అలా కాకుండా గ్రీవియన్స్ ఎక్కువ వస్తే డెఫినెట్ గా పనితీరు సరిగ్గా లేదని, అధికారులు సరిగ్గా స్పందించలేకపోవడం, ప్రజల సమస్యలను అడ్రస్ చేయకపోవడం, అడ్రస్ చేయకపోతేనే గ్రీవియన్స్ వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే గ్రీవియన్స్ పరిష్కారంలో 3వ స్థానంలో ఉన్నాం మనం. దాదాపు నేను అనుకున్న అతి త్వరలో రాబోయే 4-5 మాసాల్లోపే రాష్ట్రంలోనే గ్రీవియన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంచేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. గత 5 రోజుల్లో 3 చాట్లు పెట్టాం. రాబోయే మండే తేలకూడదు అనుకుంటా, తర్వాత బుధవారం ఎప్పుడో నవరపాడు కట్టున్నది. కానీ ఇలా ప్రజల వద్దకే వెళ్లి ప్రజా సమస్యల పరిస్థితులే ప్రభుత్వ ఉద్దేశం. అంటరానితనం నిర్మూలనకు, మహిళా హక్కుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోవిందరావు కొనియాడారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లోని ఆయన విగ్రహానికి ఇన్ఛార్జ్ కలెక్టర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే కృషి చేశారని చెప్పారు. దళిత, బడుగు వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన సాధనమని నమ్మడమే కాకుండా నిరక్షరాస్యులైన తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయునికి చిత్తూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఘనంగా నివాళులర్పించారు. చిత్తూరు పీసీఆర్ సర్కిల్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, బీసీ సంఘాల నాయకులు పుష్పాంజలి ఘటించారు. దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషి చేశారని జాయింట్ కలెక్టర్ కొనియాడారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారని, ఆయన జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు. సామాజిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషి చేస్తామన్నారు. వీడియో ఆమా మనం ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 18వ తేదీ ఉదయం 6 గంటలకు కొండపల్లి కిల్లా పైకి హెరిటేజ్ ట్రెక్కింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలకి తెలియచేయాలి. ఒకటి, కొండపల్లి బొమ్మ మన హెరిటేజ్, కల్చర్, అవర్ ఐడెంటిటీ, జియోగ్రఫికల్ ఇండికేషన్. నౌ మీ ద్వారానే ఆల్మోస్ట్ లైక్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ కూడా దీనికి వచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏప్రిల్ 18th లో మన జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. విజయవాడ అంటేనే హెరిటేజ్ మీకు తెలిసే ఉంది. ఇటు కనకదుర్గమ్మ అయితేనేంటి, అటు కృష్ణ అయితేనేంటి, ఇక్కడ ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితేనేంటి, పక్క జిల్లాలో ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితేనేంటి, మన దగ్గర ఉన్న అక్కన్నమాదన కేవ్, అలాగే ముగల్రాజ్పురం కేవ్స్, గాంధీ హిల్లు, ఇవన్నీ బాపు మ్యూజియం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెరిటేజ్ మనకు. సో హెరిటేజ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కాకపోతే
ఇంకెక్కడ మనం హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తామని, మన జిల్లా వరకు అయితే కంపల్సరీ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంటాచ్ టీం అంతా ఉంది, టూరిజం టీం అంతా ఉంది. అట్లాగే కొండపల్లి కిలా మీకు తెలిసే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా అది కూడా మనకు ఒక హెరిటేజ్. అలాగే అక్కడ వేదాద్రి అయితేనేంటి, ఇటు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితేనేంటి, అటు ఆ పాలేరు, అలాగే మున్నేరు, ఇలా కృష్ణా రివర్స్ మొత్తం హెరిటేజే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ హెరిటేజ్ని మనము ఫస్ట్ మనం మాట్లాడుకోవాలా, మనం తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి April 18th వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ వరల్డ్ హెరిటేజ్ డేలో కొండపల్లి బొమ్మలు కూడా ఒక ఎలిమెంట్. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో పల్నాడు రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాలం మహానాడు నియోజకవర్గ వర్కింగ్ ఉపాధ్యక్షుడు ఉస్తుల జయరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ దేశంలో అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. జయంతిని పురస్కరించుకొని ఏదైతే ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు, అణిచివేయబడినటువంటి వర్గాల పక్షాన ఆనాడు అంటరానితనం, అస్పృశ్యత ఆ సమాజంలో తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో తను 9 సంవత్సరాల వయసులో ఉన్న సావిత్రిబాయి పూలే అని తను 13 సంవత్సరాల వయసులో అంటరాంతరాన్ని, అస్పృశ్యతతోటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి చదువు ఈ దేశంలో ఏ స్థాయిలో ఉపయోగపడుతుందని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి స్కూల్ని ఏర్పాటు చేయడానికి ఈ దేశంలో మహిళలను గౌరవించి మహిళల్ని ఓ స్థాయికి విద్య ద్వారా తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ ఈ దేశంలో మహాత్ముల పేరిట ఎంతో మంది కొనసాగుతున్నప్పటికీ కేవలం మహాత్మా అనేటటువంటి పేరు ఒక జ్యోతిరావు పూలే గారికి మాత్రమే ఈరోజు దొక్కుతా ఉంది. కానీ జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు, ఆయన జయంతులు, వర్ధంతులు జరుగుతున్నాయే తప్ప ఆయన కోరుకున్న ఆశయాలు, ఆలోచనల వైపు ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ప్రభుత్వాలు కానీ కొనసాగట్లేదనేటటువంటి విషయాన్ని గుర్తిరగాలని మాలమానాడుగా కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మాలమహానాడు, జనజాగృతి మహిళా మండలి, అలాగే పలు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పూలే గారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే పూలే గారి విగ్రహం ఉందో ఆ విగ్రహం దగ్గర ఈరోజు కేవలం ఆయనకి జోహార్లు లేకపోతే ఇంకో విధమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప ఈరోజు మండల స్థాయిలో కూడా మేము అడుగుతా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యం చెందే. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తే ఆయన ఆశయాలు గ్రామ స్థాయికి తీసుకెళ్లినట్టు కాదని తెలియజేస్తూ ఈరోజు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పూలే గారి జయంతి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై భీమ్, జై పూలే. హైదరాబాద్ లో డిజిటల్ రంగానికి సంబంధించిన ప్రముఖ కార్యక్రమం జరిగింది. నగరంలోని దస్పల్లా హోటల్లో SEO లెర్నింగ్ సమ్మిట్ ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మిట్ లో దేశవ్యాప్తంగా వచ్చిన డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, ట్రైనర్లు పాల్గొని SEO కు సంబంధించిన ఆధునిక పద్ధతులు, తాజా ట్రెండ్స్ పై వివరణ ఇచ్చారు. వెబ్సైట్లు గూగుల్లో టాప్ లో కనిపించేందుకు అవసరమైన టెక్నిక్స్, కీవర్డ్ రీసెర్చ్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో SEO అనేది ప్రతి వ్యాపారం, ప్రతి వ్యక్తికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆన్లైన్ లో విజయం సాధించాలంటే సరైన స్ట్రాటజీ, నిరంతర అప్డేట్లు అవసరమని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా పాల్గొన్న ఈ విద్యార్థులు, యువత, వ్యాపారవేత్తలు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలను తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత మంది యువతకు ఉపయుక్తంగా మారతాయని నిర్వాహకులు తెలిపారు. అని చెప్పి US బేస్డ్ కంపెనీ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నాస్టిక్స్. ఇప్పుడు మన బాడీలో ఎట్లాగైతే వాట్ ఎవర్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్స్ రాంగ్ విత్ అవర్ బాడీ, వీ గో టు అ డయాగ్నాస్టిక్ సెంటర్ అండ్ గెట్ టెస్టెడ్. సేమ్ వే దిస్ ఇస్ అబౌట్ బ్రెయిన్, దిస్ ఇస్ అబౌట్ మైండ్ మ్యాపింగ్. So this is diagnostics about how a student is thinking and what the student is thinking wrong and how to correct the thinking process. సో ఇది క్లాస్ రూమ్లో టీచర్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఒక గంట స్పెండ్ చేస్తారు టీచర్ క్లాస్ రూమ్లో ప్రతిరోజు స్టూడెంట్తో. 35-40 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో. సో ఆ టీచర్ని మేము ఎంత ట్రైన్ చేసినా కూడా ఏరియాలో ఆ టైం ఉండట్లేదు.
అలాగే పేరెంట్కి వాళ్ళ జాబ్స్లో వాళ్ళు ఉంటారు. అండ్ దిస్ ఇస్ న్యూరో సైన్స్ అంటే ఇట్స్ వెరీ టెక్నికల్ థింగ్. వీఆర్ హోపింగ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ అ బిగ్ హెల్ప్ టు ద టీచర్ అండ్ ద పేరెంట్ టు గైడ్ ద స్టూడెంట్ అకార్డింగ్లీ. అండ్ దిస్ ప్రోడక్ట్ కెన్ డూ వండర్స్ విత్ దిస్ స్టూడెంట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉందండి మాకు. వీఆర్ వెరీ హ్యాపీ టు సైన్ ద MOU విత్ దెమ్ టుడే. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల రైతుల చిరకాల వాంఛకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు మొదలయ్యాయి. ఒరిస్సా రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే ఈ రెండు జిల్లాల్లో వంశధార జీవధారగా ప్రవహిస్తుంది. గడిచిన దశాబ్దాలుగా సరిహద్దు ప్రాంతంలోని నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య జల పంపిణీ వివాదంతో కార్యరూపం దాల్చలేదు. ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టు పరిధిలో తమ రాష్ట్ర జల అవసరాల కోసం న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో జల వివాదం కొలిక్కి చేరింది. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 8 TMCల సాగునీరు, ఎడమ కాలువ ద్వారా ఒరిస్సా రాష్ట్రానికి నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం వెలువరించింది. బ్యారేజీ నిర్మాణానికి ఒరిస్సా రాష్ట్రంలో అవసరమైన 106 ఎకరాల భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇరు రాష్ట్రాల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పులివెందులలో పాత కేసులు కలిగి రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు నేరాలకు పాల్పడిన, అల్లర్లకు ప్రేరేపించిన తాట తీస్తామని అర్బన్ సిఐ శ్రీరామ్ స్పష్టం చేశారు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీరామ్ పలువురు రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైన్ స్నాచింగ్, చిల్లర దొంగతనాలు, ఇండ్ల దొంగతనాలు చేసేవారిని అర్బన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి తన స్టైల్లో హెచ్చరించారు. పులివెందులలో జరిగే అల్లర్లలో పొరపాట్లు కూడా రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు పాల్గొనవద్దని, ఎలాంటి గొడవల్లో ఉన్నా సైతం రౌడీ షీట్ వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలిస్తే పోలీసింగ్ స్టైల్ వేరే విధంగా ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. పులివెందుల పట్టణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తగిన చర్యలు తీసుకుంటారని, జాగ్రత్తగా మెలగాలని వాళ్లకు తెలియపరిచారు. దాని గురించి కేసులు ఓపెన్ చేశారు సార్. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఎలాంటి కేసులు మూడు వచ్చేసి అరెస్ట్ ఉన్నాయి సార్. వెంకటపతి కనపడవా డైరెక్ట్ అంటే ఏమైనా చేస్తేనే కనపడతావా? 14 కేసులు ఉన్నాయి సార్. 14 కేసులు ఉన్నాయి. ఏం చేస్తున్నప్పుడు ఫైనాన్స్ ప్రతి గ్యాంగ్ అనేది పెట్టుకుని కూడా ఏముంది నరుకుతా ఏమైనా ఉంటాయి అర్థమైందా? నువ్వు ఎక్కడైతే రోడ్డు చేస్తున్నావు అదే ఏరియాలో నుండి బట్టలు తీసుకుంటూ వస్తావు. మంచి పక్కన ఏ కేసులు 14 కేసుల్లో ఏ కేసులు టైప్ ఆఫ్ కేసు మందలక్క కాదు డైరెక్ట్ ఫైర్ ఏదైనా తేడా వస్తాయి అర్థమైందా? పక్కన నెక్స్ట్ దాంట్లో పెట్టారు కట్టెలతో పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
నెక్స్ట్ అదే ఎందుకు నీకు ఎన్ని సీట్లు మొత్తం 6 మందిలో ఎంతమంది ప్రజెంట్ రాసి క్లోజింగ్ చనిపోయినోడు డెత్ సర్టిఫికేట్. కడప జిల్లా పులివెందులలో ఇటీవల జరిగిన అల్లర్ల ఘటనపై అర్బన్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. 3 రోజుల క్రితం మద్యం మత్తులో కొంతమంది వ్యక్తులు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సిఐ శ్రీరామ్ సీరియస్ గా తీసుకుని ఘటనలో పాల్గొన్న వారితో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీరామ్ హెచ్చరిస్తూ మద్యం మత్తులో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్ కేసు జిల్లాలో సంచలనం రేపుతోంది. పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలోనే దాడికి పాల్పడి తప్పించుకునే ప్రయత్నం చేయడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లు శివయ్య, బాల నరసింహులు ప్రస్తుతం మైదుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధిత సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సుబ్రహ్మణ్యం సార్ కడప జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్య కేసులో కీలక వివరాలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. ప్రేమను నిరాకరించిందన్న కారణంతోనే నిందితుడు వెంకటేష్ కీర్తనను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత ఆగ్రహంతో ఉన్న కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి నిందితుడిని రక్షించేందుకు పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా వెంకటేష్ అక్కడి నుంచి పారిపోయాడు.
అనంతరం నిందితుడి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై దాడికి దిగడంతో కానిస్టేబుళ్లు శివయ్య, బాలనరసింహులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందుగా పలుమార్లు పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మనుషులు పెట్టుకొని ఇంట్లో ఎవరు అన్నగారు నాన్నగారు అమ్మగారు లేకపోతే ఆయన వచ్చాడు. అక్కడ ఆయన ఆమెతో గొడవ పడాడు. అక్కడ ఉన్న కత్తి తీసుకుని ఆయన అటాక్ చేశాడు. అన్ఫార్చునేట్లీగా ఈ పాప హాస్పిటల్లో పోతూ షీ పాస్డ్ అవే. ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. తర్వాత ఆయనకి అక్కడ కాజీపెట్టి జనాలు, ప్రజలు, బంధువులు ఆక్రోశంలో చాలా ఆయన మీద అటాక్ చేయడం మనకి ఒక ఇన్పుట్ వచ్చింది. అది పాసిబిలిటీ ఉండేది. సో అక్కడ నుంచి మనమే సేఫ్ కస్టడీ కోసం ఆ నిందితుడికి షిఫ్ట్ చేస్తూ ఆయన పారిపోయడం వల్ల ఆయన కోసం మనమే ఒక వెంటనే ఇన్స్పెక్టర్ కాజీపేట లీడర్షిప్తో అండర్ ఎస్డిపిఓ మైదుకూరు గైడెన్స్తో వెంటనే ఒక సర్చ్ పార్టీ ఏర్పాటు చేశాం. సో ఆ సర్చ్ పార్టీకి ఇన్పుట్స్ మీద అక్కడికి వెళ్తే ఆయన కత్తి తీసుకొని పోలీస్ సర్చ్ పార్టీ మీద ఘోరంగా ఆయన అటాక్ చేశాడు. ఆయన దీంట్లో ఇప్పుడు నేను కలిసాను. ఆయన ఇద్దరికి చాలా ఇంజురీస్ అయినాయి, డీప్ ఇంజురీస్ అయినాయి. ఆ టైంలో కాజీపేట ఇన్స్పెక్టర్ గారు ఆయనకి వార్నింగ్ ఇచ్చాను, గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఇది ఒక మర్డర్ చేసుకొని మళ్ళా పోలీస్ పార్టీ మీద కూడా ఆయన అటాక్ చేశాడు. ఆ సైకాలజీలో ఉన్నాడు, ఆ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం వినలేదు, మళ్ళీ అటాక్ కంటిన్యూ చేశాడు. సో ఇన్స్పెక్టర్ గారు ఒక సర్వీస్ వెపన్తోనే ఒక రౌండ్ ఫైర్ చేశారు, వార్నింగ్ షాట్ ఫైర్ చేశారు. ఆ వార్నింగ్ షాట్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఆయన అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. అయితే జస్ట్ టు స్టాప్ హిమ్, అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయన మీద ఈవెన్ బిలో ద బెల్ట్ 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఆ ఒక్క రౌండ్ ఆయన కాల్ మీద ఇంజురీ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఇంజూర్డ్ పోలీస్కి కూడా అండ్ ఈ నిందితుడు కూడా ఈ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడే రిమ్స్లో పెట్టి ఫర్దర్ ప్రొసీజ్ జరుగుతుంది. ఈ అంతా ఎపిసోడ్లో ఒకటి నేను చెప్పాల్సిందంటే, కడప పోలీస్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి ఎటువంటి టాలరేషన్ చూపకుండా గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. మన మీద ఎవరు తిరిగి పడితే కూడా, మన ప్రాణంకి కూడా ఎవరు అటాక్ చేస్తే కూడా అంత కూడా మనమే దీనికి గట్టిగానే చేస్తాము. దీనికి పోలీస్ మీద అటాక్ చేస్తే కూడా బ్రేవ్లీ మనం ఫేస్ చేస్తాము. కానీ ప్రజల రక్షణ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, మన మహిళల రక్షణ కోసం ఈ రౌడీ ఎలిమెంట్స్ మీద, క్రిమినల్ ఎలిమెంట్స్ మీద గట్టిగానే యాక్షన్ ఉంటుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో పూజా స్కూల్ యాజమాన్యంపై వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన దస్తగిరి పిల్లల చదువు కోసం 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేశామని రాచమల్లు వెల్లడించారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన సమయంలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే బాధితురాలికి అండగా నిలిచిన మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవిపై తప్పుడు కేసు నమోదు చేయడంపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. పూజా స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాచమల్లు బాధితులకు న్యాయం జరిగే వరకు స్కూల్ ఎదుట న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పేద మహిళ. ఈ బాబా వాలంటరీగా గతంలో పనిచేసేది 5,000 రూపాయల జీతానికి. వీళ్ళ భర్త కూడా చిన్న పనులు చేసుకొని జీవనం కొనసాగించేవాడు. ఈ చిన్న వయసులోనే బాబుకు మహా అంటే 30 సంవత్సరాలు ఉండవు. దేవుడు చిన్న చూపు చూసినాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ భర్త రోడ్డు యాక్సిడెంట్లో మరణించినాడు. రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఈ కుటుంబం వీధిని పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుచుకొని గ్రామ వాలంటరీగా పనిచేస్తానది కాబట్టి నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేను. తన పరిస్థితిని చెప్పినప్పుడు స్వతసిద్ధంగానే నేను మానవతా హృదయాన్ని ఎక్కువ కలిగిన మనిషిని. జాలి, కరుణ, దయ ఎక్కువ ఉంది నాకు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టం నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తా. నేను భర్తను తీసుకురాలేకపోవచ్చు కానీ ఒక అన్న మాత్రం దేవుడు నీకు ఇచ్చినాడు తల్లి అని చెప్పిన ఆ అన్న రాచమల్లే. 3 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బు వేసి బాండ్ ఇచ్చినాం. ఆనాటి కష్టాలుంటే 2 లక్షల రూపాయలు నగదు లెక్కిచ్చినాం. తర్వాత 3 పిల్లలు చదువుకునేదానికి పాప ఇబ్బంది పడకూడదని చెప్పి
ఆ ముగ్గురి పిల్లలకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయేంత వరకు ఎంత డబ్బు అవుతుంది అన్నప్పుడు 10 లక్షలు అవుతుందని చెప్పినారు. 10 లక్షలు అవుతుంది అంటే వీళ్ళు 1 రూపాయి అడగద్దు, 10 లక్షల రూపాయలు నేనే కడతా ముగ్గురి పిల్లల యొక్క చదువు కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ రోజు నేను కట్టినా. పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో రాజారెడ్డిని హత్య చేయడం, ఆ హత్య జరిగిన తర్వాత ఆ స్కూల్ అంతా పాపర్ పట్టడం, కూనీ కేసులతోనూ కోర్టు కేసులతోనూ కోర్టు బోన్లు ఎక్కడము, ఆ ఆస్తిని ఎవరెవరో ఆక్రమించే ప్రయత్నాలు రకరకాల అన్నీ జరిగినాయి. ఆ నేపథ్యంలో ఆ స్కూల్లో ఉండబడిన పిల్లలందరినీ కూడా స్కూల్ మూసేసి వెనక్కి పంపించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 ఏళ్ళు అయిందా స్కూలు? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా ఈ పాప ఆ డబ్బు కోసం కాళ్ళకుండే చెప్పులు అరిగిపోయేలాగా వాళ్ళ దగ్గరికి తిరిగితే వాళ్ళ హృదయం స్పందించలే. ఉదయం 9 గంటలకు పోయి స్కూల్ దగ్గర 5 గంటల వరకు కూర్చుంటే కూడా ఈ పాపతో మాట్లాడరు. ఎప్పుడైనా మాట్లాడితే పరుషమైన పదజాలంతో మాట్లాడతారు. మహిళ అనే పరిస్థితి కూడా లేకుండా అక్కడ ఉండే మహిళలు ఇద్దరు, కవిత అనే పాప, భవ్య అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ అత్యంత మానవత్వానికి దూరంగా ఈ పాపను హీనంగా మాట్లాడడం. మాకు సంబంధం లేదు, మేము ఇయ్యము, మాకేం సంబంధం, నీ బుద్ధి ఉన్నట్టు చెప్పుకోపో, గేట్ దాటి నుంచి చెడ్డ మాటలన్నీ మాట్లాడడం. 2 సంవత్సరాలు బాధపడిన తర్వాత మళ్ళీ నాకు వచ్చి చెప్పింది, అన్నా ఇదేని చెబితే నేను ఆ స్కూలుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలను పిలిచి, అమ్మ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, మీరందరూ స్కూల్ దగ్గరికి పోయి నెమ్మదిగా మాట్లాడి ఈ పాపకు డబ్బులు ఇప్పించండి అని చెప్పినా. మా ఆడపిల్లలందరూ 15 మంది నిన్న స్కూల్ దగ్గర పోయి మొన్న డబ్బులు అడిగినారు. అడిగితే ఈ పాపను మాట్లాడినప్పుడు పరుషమైన పదజాలంతో ఎట్లా మాట్లాడినారో అంత 2 ఎక్కువ మాట్లాడినారు. మళ్ళా నిన్న ఈ 15 మందిని కూడా అసలు లెక్కాచారం లేకుండా మాట్లాడినారు. గేట్ దాటి నుంచి ఇంకా చెడ్డ మాటలు మాట్లాడినారు. అది అయిపోయిన తర్వాత ఘర్షపాటి లక్ష్మీదేవి గట్టిగా మాట్లాడిందని చెప్పి మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పాప మీద కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు ఘర్షపాటి మీద కంప్లైంట్ రీసెర్చ్ చేసినారు. ఇది జరిగినది ప్రజలారా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమడుతున్నామంటే 2 సంవత్సరాలుగా ఈ పాపను బాధ పెట్టే వైనము, ఈ పాపకు రావాల్సిన సుమారు 4 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వైనాన్ని, నిన్న డబ్బులు అడగనిపోయినప్పుడు దుబారగా దుర్భాషలాడిన పరిస్థితిని పోలీసులకు చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. ఈ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళ మీద మోసం చేసిన కేసు, దుర్భాషలాడిన కేసు రీసెర్చ్ చేసి మానవతా హృదయంతో వాళ్ళని పిలిపించి ఈ పాప పిల్లల యొక్క చదువుల కోసం మాకు రావాల్సిన డబ్బు ఇప్పించండి అని చెప్పి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా కడప పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెంపగారి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యను ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో మహిళల విద్యకు పునాది వేసిన మహాత్ముడు పూలే ఆలోచనలు ఈ రోజు కూడా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. సామాజిక సమానత్వం, న్యాయం మరియు స్వాభిమానం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవన్నారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా సమాజంలో ఉన్న సమాజాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కడప ఆర్టీసీ బస్టాండ్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త, విద్య కోసం, విద్యా వ్యాప్తి కోసం, విద్యా ప్రాముఖ్యత కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి. మొట్టమొదటి మహిళా స్కూల్ను పూణేలో స్థాపించి విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో, మహిళలు కూడా విద్య పట్ల ఎంత ప్రాధాన్యత చూపాలో మహిళల కోసం ఒక ప్రత్యేక స్కూల్ను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. రేపు 2027 సంవత్సరానికి 200 సంవత్సరాల జయంతిని కూడా జరుపుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ సంవత్సర కాలం పాటు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప పండుగ జరుపుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఆయన జాతి కోసం, విద్యా వ్యాప్తి కోసం, అణగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన చూపిన బాటలో నడవాలా. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జై జ్యోతిరావు పూలే అమర్ హే. జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా ఎన్డీఏ కూటమి తరపున నుంచి తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకుల తరపున అందరికీ ఆయన తరపున నుంచి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఏదైతే జ్యోతిరావు పూలే గారు కుల వివక్ష మరియు ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనే ఆశయంతో ఆ రోజు
స్కూళ్ళను కానీ, లేకుండా అంటే ఆడపడుచులకు విద్యా వ్యవస్థ కానీ, లేకుండా అంటే ఏదైతే భర్త చనిపోయి విధవలైనటువంటి వారికి కూడా విద్యా వ్యవస్థను నేర్పించేసి వాళ్ళను కూడా సమాజంలో ఒకరుగా గుర్తించాలని ప్రయత్నించినాడో అదే ఆశయాలను నేడు ఎన్డీఏ కూటమి కూడా కుల వివక్ష లేనటువంటి అందరూ సమానంగా బ్రతకాలి అనేటువంటి వ్యవస్థను నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ఆయన యొక్క ఆశయాలు ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఉన్నారో ఆయన ఆదర్శ ఆధునిక భారతీయ వ్యవస్థకు సనాతకుడు. ఆనాడే ఆయన భారతీయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, కుల వివక్ష లేకపోతే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతూనే అనే నానుడితో ఆయన చాలా వరకు సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఈరోజు నడుస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు చేపట్టినటువంటి కార్యక్రమాలే. అంతేకాకుండా స్త్రీలకు సముచిత స్థానం కావాలి, వాళ్ళు కూడా సమాజంలో మనతో పురుషులతో ఈక్వంగా బతకాలని ఒక అడుగు ముందుకు వేసేసి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా ఆమెకు విద్య నేర్పించి పెళ్లి తర్వాత కూడా విద్య నేర్పించేసి ఆమెను కూడా స్కూళ్ళలో పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఏర్పాటు చేసేసి నలుగురి పిల్లలకు ఏదైతే సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసేసి ఆమె రూపంలో చాలామంది అణగారిన వర్గాలకందరికీ చదువు నేర్పించడం జరిగింది. కడప జిల్లాలో సంచలనం రేపిన కాజీపేట హత్య ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రేమోన్మాది చేతిలో యువతి కీర్తన దారుణంగా హత్యకు గురైన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి రిమ్స్ మార్చురీ వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రిమ్స్ మార్చురీలో కీర్తన మృతదేహానికి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కీర్తన అకాల మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న శ్రీనివాస్ రెడ్డి నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం. నిన్న కాజీపేట అగ్రహారంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరి మనసు కలిచివేసే విధంగా ఆ సంఘటన జరిగింది. కీర్తన అనే అమ్మాయి కాజీపేట అగ్రహారం చెందిన అమ్మాయి ఇంటర్ 2వ సంవత్సరం చదువుకుంటా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు పని మీద పోయిన సందర్భంలో వంట చేసుకుంటా ఉంటే ఈ కిరాతకుడు ఇంట్లోకి పోయి ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని గొంతు కోయడం చూస్తూ ఉంటే సభ్య సమాజం బాధపడే విధంగా తలదించుకునే విధంగా యువత తయారవుతూ ఉంది. ఇటువంటి కిరాతకులను ప్రభుత్వం చట్టం ఖచ్చితంగా కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పోస్ట్ మార్టం కూడా కాలేదు. ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ సంఘటన. ఇప్పుడే ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం, దీంట్లో అనుమానం లేదు. ఏదైతే తప్పు చేశాడో ఆ యువకుడిని ప్రభుత్వం చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవిస్తాడు. సమాజంలో మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. లేదంటే ఆ అమ్మాయి ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే ఇంట్లోకి దూరి గొంతు కోయడం చూస్తూ ఉంటే అతని మానసిక పరిస్థితి ఏందో కూడా ఖచ్చితంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్లు కూడా అధ్యయనం చేయాలి ఇట్లా కేసుల్లో. నిన్న అలంకాన్పల్లిలో కూడా ఒక మర్డర్ జరిగింది. అది కూడా పూర్తిగా గాంజా సేవించి అధిక మత్తుల్లోనే ఇది జరిగిందని చెప్పి ప్రాథమిక నివేదికలు పోలీసుల నివేదికలు కూడా వచ్చింది. కడప జిల్లా కాజీపేటలో జరిగిన యువతి హత్య కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ వారికి మనోధైర్యాన్ని ఇచ్చి హత్యకు పాల్పడిన నిందితుడు వెంకటేష్ పై ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన కఠిన చర్యలకు ఆదేశించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ గా స్పందిస్తూ నిందితుడిని శిక్షించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తాము అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇచ్చారు. కడపలో కాజీపేటలో జరిగిన ఈ ఘటన అనేది సభ్య సమాజం ఎవరైనా కానీ ఖండిస్తారు. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు. సమాజంలో సరైన పెంపకం లేకుండా పిల్లోళ్ళకి ఇలా వదిలేస్తే వీళ్ళు మృగాలు అవసరం లేదు, వీళ్ళే సమాజంలో మృగాల లెక్క తిరిగేసేసి
వీళ్ళు ఆడపిల్లలకి ఇంత అమానుషంగా ఒక చదువుకుంటున్న పాప ఇంట్లో ఉన్న పాపను పోయేసి ఈ విధంగా ఆ పాపని హతమార్చడం అనేది ఎవరైనా కానీ ప్రాణమున్న ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బాధ్యులైన వాళ్ళని కఠినంగా చట్టపరంగా శిక్షించే దానికి ఆయన మాట్లాడారు. అలాగనే బాధిత కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పటిష్టంగా పోలీసు వ్యవస్థను కఠినపరచాల్సిన అవసరం ఉంది. చట్టాలను కూడా కఠినపరచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు తప్పించుకోపోకుండా చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మన ఆడపిల్లలను మనమే కాపాడుకోవాలా. మన ఆడపిల్లల భవిష్యత్తు కోసం మనమే చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం చాలా కఠినంగా ఈ చర్య మీద ముందుకెళ్తుంది. బాధితురాలి కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటాము. చట్టపరంగా చర్యలు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.